ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరణాన్ని గురించి తెలియజేసేటువంటి మాట ఏంటంటే, నీతిమంతులు నశించిపోవడం ఎవరు మనసులో పెట్టుకోరు. భక్తులైనటువంటి వారిని దేవుడే తీసుకొని పోతున్నాడు. ప్రశ్న, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే, కీడు చూడకుండా లోకములో ఉండే పాపాన్ని, లోకములో ఉండే చెడును చూడకుండా ఆయన తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినటువంటి వీళ్ళందరూ అక్కడేం చేస్తున్నారు అన్న మాటకు 2వ వచనములో సమాధానం ఇస్తాడు. వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. భూమి మీద వారి ప్రయాసలు మానుకొని వారు బ్రతికిన కాలం అంతటిలో వారి శ్రమను అన్నిటిలో నుండి దేవుడు వారిని విశ్రాంతి అంటే రెస్ట్ లేకి దేవుడు తీసుకెళ్ళాడు. అందుకని అక్కడ అంటాడు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. క్రీస్తునందు నిద్రించినటువంటి వారు దేవుని రాజ్యంలో దేవుడు వారికి ఏర్పాటు చేసిన విశ్రాంతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు